ओम सद्यो जातां प्रपद्यामि सद्यो जाताय वै नमो नमः भवे ओम सत्यं घोरगुणीमहे गातुं यज्ञाय गातुं అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. నేడు దర్పల్లి గ్రామ విశ్వబ్రాహ్మణ సంఘం లోపల విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క వేడుకలని గ్రామం లోపల మరియు చుట్టుపక్కల ఉన్నటి మండల స్థాయి లోపల కూడా అన్ని గ్రామాల ప్రజలు ఇక్కడ వచ్చి పాల్గొంటారు. అయితే విశ్వకర్మ జయంతి ఉద్దేశం ఏంటంటే సనాతనంగా ఈ యొక్క సృష్టి ధర్మాన్ని పాటిస్తూ ఫస్ట్ సృష్టి అనేది జరిగింది విశ్వకర్మ భగవానుడి చేతనే. ఈ సూర్య చంద్రుడు నవగ్రహాలు మరియు భూమండలము ఆకాశము జలము వాయువు అగ్ని ఇవంతా కూడా విశ్వకర్మ సృష్టితోనే ఇదంతా కూడా నిర్మాణం జరిగింది. ఇప్పుడు మనం నివసిస్తున్న భూమి కూడా ఆయన నిర్మాణం చేసినటువంటిదే. కాబట్టి ఈ విశ్వకర్మ సంతతి మేము కూడా విశ్వకర్మ భగవాని యొక్క సంతతి వారమే. ఇది సృష్టి లోపల ప్రతి దేశం లోపల ప్రతి స్థానం లోపల ఈ విశ్వకర్మ యొక్క వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా విశ్వకర్మ సంతతి వాళ్ళే. అంటే ఐదు కుటుంబాలు కలిసి ఉంటాయి. దీని లోపల సనాదిగా దీని యొక్క మంచి ధర్మము వైదిక ధర్మం అనేది ఉంటే సనాతనంగా రాను రాను వడ్డోళ్ళు కమ్మారోళ్ళు కాశోళ్ళు మళ్ళీ ఈ శిల్పదారులు తర్వాత అవసరాలు అనేటువంటి ఈ యొక్క నామం లోపల ప్రస్తుతం ఇది ఒకటి చలమని జరుగుతుంది. వీళ్ళైనా కానీ ఇప్పటికి కూడా విశ్వకర్మ సంబంధించినటువంటి వారసులే. ఈ విశ్వకర్మ భగవానుడు అనాది అయినటువంటి సనాతనుడు. ఈ యొక్క సృష్టి ఆది మూలము ఆ విశ్వకర్మ భగవానుడే. దీనికి గాయత్రి మాత కూడా ఒక ఆది దేవత. కాబట్టి గాయత్రి మాతని కూడా కొలుస్తుంటాము. అయితే నేటి మా యొక్క సమాజం లోపల ఆధునికంగా మాకు బ్రహ్మంగారు స్వామి కూడా విశ్వకర్మ భగవానుడి యొక్క అవతార రూపంలో అవతరించిండు. కలిగి భవన్ చరిత్ర కూడా చెప్పింది విశ్వకర్మ చేత. మన యొక్క బ్రహ్మంగారు స్వామి కూడా చెప్పిండు. ఆ యొక్క విశ్వకర్మ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాము. దీనికి ఈరోజు అంటే ఇన్ని సంవత్సరాలటువంటిది ఒక నిర్ధారిత లిఖితం లేదు. ఎందుకంటే దీనికి గతం లోపల విశ్లేషణ చేసినప్పటికీ కూడా దీనికి ఇన్ని సంవత్సరాలు అనేటువంటిది ఎవరు కూడా నిర్ధారణ చేయలేరు. అయినప్పటికీ ఈ యొక్క సృష్టి అనేటువంటిది పాలన జరిగింది ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు. కాబట్టి ఈరోజు సంబంధించినటువంటి ఒక దినాన్ని మేము సుదినంగా విశ్వకర్మ జయంతి అనేటువంటి జరుపుకోవడము ప్రతి సంవత్సరం జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వం కూడా మాకు మా ప్రధానమంత్రి గారు కూడా ఈరోజు సెలవు దినంగా గతంలో ప్రకటించారు. ఈ యొక్క సెప్టెంబర్ 17ని ఆయన కూడా మా యొక్క సంఘం నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు ఈ యొక్క మీడియా మిత్రులకు మరియు ఈ యొక్క ప్రజలకు దర్పల్లి గ్రామవాసులందరికీ మా యొక్క ఆహ్వానాన్ని పలుకుతూ ఈ యొక్క కార్యక్రమం లోపల యజ్ఞము మరియు భోజనము తర్వాత పూజ అవన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ పాల్గొనాలని విజయవంతం చేయాలని అందరికీ తెలియపరుస్తున్నారు.